నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. తెలంగాణలో ఇప్పుడేమీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరలో లేవు. కేవలం లోకల్ ఎన్నికలే సాగుతున్నాయి. అందులోనూ పంచాయతీ వార్డులు, సర్పంచ్ల ఎన్నికలు మాత్రమే జరిగాయి. కానీ తెలంగాణలో పార్టీ అధినేతల మాటలు, సవాళ్లు మాత్రం అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయో లేదో కానీ ఇక విజయాల పరంపర మాదే అంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లు హాట్ కామెంట్స్ మొదలుపెట్టాయి. వీరి మాటలు 2029 దాకా వెళ్లిపోయాయి. నిజంగా చూస్తే ఈ డిసెంబర్ ఎండింగ్లోనే అప్పుడే 2029 వచ్చేసిందా అనేలా వీరి రాజకీయ వాగ్బాణాలు సాగుతున్నాయి. తీరా క్యాలెండర్ వైపు చూశాక రాబోయేది 2026లే అనుకోవాలంతే. ఇది కొంత వ్యంగ్యంగా అనిపించవచ్చు, కానీ తెలంగాణలో కీలక పార్టీల నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు ఆ విధంగా అనిపిస్తున్నాయి. మరి ఎందుకింత హాట్ కామెంట్స్? స్థానిక ఎన్నికల్లో పట్టుకోసమా, లేకుంటే సెల్ఫ్ గోల్ రాజకీయాలా? చర్చిద్దాం. దీనిపైన చర్చలోకి వెళ్లే ముందు అసలు ఇద్దరు నేతలు కూడా ఏమన్నారో ఒకసారి చూద్దాం. చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోదరావు గారు, కుక్కట్పల్లి కృష్ణారావు గారు, రాసి పెట్టుకో 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ, నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం, ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా. నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఇక కళ. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోనప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు. నువ్వేదో బిర్రవీగుతున్నావు, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు. మళ్ళీ గెలుస్తా, 2/3 గెలుస్తా అని పెద్ద శపథాలు చేస్తున్నా అని మాట్లాడుతున్నావు. వెనకడ కూడా గిట్లే శపథం చేసినావు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. పొల్లు ఒడగొట్లే నిన్ను కొడంగల్లో. రాజకీయ సన్యాసం తీసుకున్నావా? మాట తప్పినవా? మాట తప్పినవు నువ్వు. మాట తప్పుడు నీకు అలవాటు, పార్టీలు మారుడు నీకు అలవాటు, పదవులు కొనుక్కోవడం నీకు అలవాటు, కమిషన్లు కొట్టుడు నీకు అలవాటు, చిల్లర మాటలు మాట్లాడు నీకు అలవాటు. సో అది మనం చూస్తున్నాం కదా. ఎప్పుడైతే కేసీఆర్ 2 ఏళ్ల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో అప్పటి నుంచి మాటల యుద్ధం ఇరువురి నేతల మధ్య ఇలాగే కొనసాగుతోంది. నిన్న కొడంగల్లో రేవంత్ రెడ్డి ఇలా సీఎం ఇలా ఈ విధంగా మాట్లాడితే, ఇవాళ హరీష్ రావు అసలు మీరు ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నారు, అసలు ఆయన ఏజ్కైనా మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా, ఒక తండ్రి లాంటి వాడు, అలాంటి వాడిని పట్టుకొని ఇలా ఈ విధంగా మాట్లాడడం కరెక్టా లేదా అని హరీష్ రావు మాట్లాడారు. సో దీనిపైన చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు నిరంజన్ యాదవ్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అండ్ విజయ్ సునీత గారు, బీజేపీ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. మరి కాసేపట్లో అనలిస్ట్ కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే అండి గౌతమ్ ప్రసాద్ గారు. నమస్తే అండి గౌతమ్ ప్రసాద్ గారు. మీరు విన్నారు, 2 బైట్స్ విన్నారు. అండ్ ఎప్పుడైతే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారో అప్పటి నుంచి ఈ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నిజంగా మీ గొడవలు, మీ మాటలు, ఈ యుద్ధాలు, ఈ ప్రగల్భాలు ఇవన్నీ చూస్తుంటే ఏంటి నెక్స్ట్ ఇయర్ అయినా 2029 ఎలక్షన్స్ వస్తున్నాయా ఏంటి అన్న రీతిలో మాట్లాడుతున్నారేంటి? జరిగింది సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలే కదా, మరి ఎందుకు ఇంతలా మీరు ఫైర్ అయిపోతున్నారు? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. శ్రీదేవి గారు, అంటే ఈ ప్రశ్న మీరు నాకంటే కాంగ్రెస్ వాళ్ళకి అడిగితే బాగుండేది. ఎందుకంటే ప్రజెంట్గా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులేంటి, నీళ్ళేంటి, దాని మీద సుదీర్ఘంగా మా కేసీఆర్ గారు మాట్లాడారు. అంతేగాని అక్కడ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఏం చేయలేదు. మన రాష్ట్రానికి కొరత ఏర్పడుతున్న నీటి సమస్య కావచ్చు, భవిష్యత్తులో ఏర్పడబోయే సమస్య కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం కొనసాగుతూ ఉంది. వీటన్నిటి విషయంలో అదేవిధంగా మనం 90 టీఎంసీలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తే ఈరోజు 45 టీఎంసీలకు సంబంధించిన డిపిఆర్ ఓకే చేయడానికి వీళ్ళు అంగీకరించే వైపుగా ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి తను మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్యలపై తను సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టడం మనమంతా చూసిందే. కానీ అక్కడ ఆ వచ్చిన సమస్యల్ని ఎట్లా పరిష్కరించుకుందాం, ఏం చేద్దామని చెప్పేసి
ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడాల్సి పోయింది. దానికి విరుద్ధంగా సవాళ్లు విసురుతూ 2029లో మేమే వస్తాం, 2/3 మెజార్టీతో మేమే గెలుస్తాం, రాసి పెట్టుకో అని చెప్పేసి ఇటువంటి కళ్ళబొల్లి మాటలు ప్రగల్భాలు పలకడము వాళ్ళ వంతు, మా వంతు కాదు. మేము ఎంతసేపు ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా లేనప్పుడైనా తెలంగాణ ప్రజల శ్రేయస్సే, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా మా కేసీఆర్ గారు మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పారు. కానీ దానికి పూర్తి విరుద్ధంగా తుచ్చమైన మాటలు, నీచమైన మాటలు, ఒక గల్లీ లీడర్ కూడా నాకు తెలిసి అట్లాంటి పదజాలం కానీ పదాలు కానీ వాడే విధంగా ఉండరు. కానీ నిన్న ఆయన మాట్లాడిన బహిరంగ సభలో మాట్లాడిన మాటలు అసలు ఆయనకు అసలు సోయి ఉందా? ఒక సీఎం అనే ఒక భ్రమలో ఉన్నాను అనుకుంటున్నా, నిజంగానే ఉన్నాను అనుకుంటున్నా, ఏం అర్థం కావట్లేదు. నిజంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంకితమై పరిపాలన కొనసాగి ఉంటే ఆయన మాటలు మాత్రం అట్లా ఉండేటివి కాదు. అంత దారుణంగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే కేసీఆర్ గారు లేవనెత్తిన అంశాల్లో నీకు అర్థమైతే అర్థమైనట్టుగా మాట్లాడు, అర్థం కాకపోతే అర్థం కానట్లుగా ఉండు, లేదా నీకు ఏదీ కాకపోతే వదిలేసాయి. అంతేగాని దాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఇప్పుడు కోయిల్ సార్ గారు కానీ, భీమా నెట్టెంపాడు కానీ, లేకపోతే ఇంకా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, దానికి మేము ఎంత కేటాయించినాం, మీ ప్రభుత్వం ఎంత కేటాయించింది అని చెప్పేసి డిబేట్ పెట్టండి. కానీ దాని మీద సమగ్రమైన వివరణ కానీ విషయాలు కానీ మా దగ్గర ఉన్నాయి, మేము చెప్పగలుగుతాం. మేము రాకన్నా ముందు ఈ ప్రాజెక్టులకు ఎంత సాగుబడింది, ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత ఎంత సాగుబడింది, ఎంత విస్తీర్ణంలో సాగుబడింది అని మేము చెప్పగలుగుతాం. అట్లా మాట్లాడండి. కానీ లాగులలో తొండలు జోగడతాం ఏంటండి ఈ పదాలు? ఏమేమన్నా పదాలేనా? ఆయన ఏమైనా ముఖ్యమంత్రినా? ఇప్పుడు ఆయనకు సంబంధించి ఏమన్నా మాట్లాడాలి అని అన్నా కూడా అసలు మాకే సిగ్గు అనిపిస్తుంది. అంటే ఒక సీఎం స్థాయిలో ప్రజలను ఇంకా ఏ వైపు మోటివేట్ చేయాలి, ఒక ఆదర్శంగా నిలబెట్టే విధంగా ఆయన మాట్లాడిన మాటలకి మీరు కౌంటర్ కూడా ఇవ్వలేకపోతున్నారా? ఎందుకు ఇవ్వం? ఖచ్చితంగా ఇస్తాం. ఆల్రెడీ ఇవాళ మా వాళ్ళు ఇచ్చారు కదా, ఎంత విషయంలో చెప్పారో, ఏ విధంగా చెప్పారో మనందరికీ తెలిసిందే. ఈరోజు మా హరీష్ రావు గారు ఇచ్చారు. ఏమంటున్నారు? కనీసం మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనడమే కాకుండా అసలు మాట మార్చడము, అదేవిధంగా సవాళ్లు విసరడము, ఆ సవాళ్ళ నుంచి పారిపోవడము రేవంత్ రెడ్డి గారికి ఇందాక హరీష్ రావు గారు చెప్పినట్టు కొత్త కాదు. మేము స్వయంగా చూసాము. కొడంగల్లో నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఓడిపోతే అని చెప్పేసి అన్నాడు. ఈరోజు ఆ సన్యాసం తీసుకోకుండా ఈరోజు ప్రగల్భాలు పలుకుతున్నాడు. అదేవిధంగా ఇక చాలా విషయాలు ఒక్కటంటే ఒకటి నోటి నుంచి మంచి మాట, ఒక్కటంటే ఒకటి ఒక శాంటిటీ ఉన్న పదాలు ఏమైనా ఉంటాయంటే ఉండవు. మీరు చూడండి, అసలు ఈ రాష్ట్రంలో స్కూళ్ళు ఎన్ని ఉన్నాయో సంగతి తెలీదు, ఆ స్కూళ్ళల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలియదు ఆయనకి. అదేవిధంగా ఐటీఐకి, ఐఐటికి, IIITకి అసలు తేడా తెలియని ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉన్నాడంటే ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రం తప్ప ఇంకేంది చెప్పండి. ఇట్లాంటి చాలా మంది ఇప్పుడు హైదరాబాద్లో 4 వైపులా సముద్రాలు ఉన్నాయని మాట్లాడతారు. సముద్రాలు ఎక్కడ ఉన్నాయి? అదేవిధంగా దిల్షుక్ నగర్లో ఏది విమానాలు తయారు చేసే పార్టులు తయారు చేసే పరిశ్రమ ఉందని చెప్పేసి మాట్లాడతారు. ఎక్కడన్నా ఉందా? అంటే ఏ ఒక్క అంశం కూడా వేదిక ఎక్కితే ఒళ్ళు మరిచిపోయి కండకావృతము గర్వంతో తలకెక్కిన పొగరుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు పరిపాలన అంటే. పరిపాలన అంటే ప్రజలకు అంకితమై చేయాల్సింది, ప్రజల కోసం చేయాల్సింది, ప్రజల కోసం నిలబడాల్సిన అంశాలు. ప్రజలకు మనం నిన్నదాకా ఏం పెట్టుబడులు వచ్చినాయి, ఈ రోజు కొత్త పెట్టుబడులు ఏంది, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు మనం ఏం అందించాలి, అదేవిధంగా నిన్న హామీలు జనరల్ ఎలక్షన్స్లో హామీలు ఇచ్చినావు కదా, ఆ హామీలలో ఎన్ని నెరవేర్చినావు, ఎన్ని నెరవేర్చలేదు, ఇవన్నీ అవసరం లేదా ప్రజలకు? అవి కాకుండా కేసీఆర్ గారు మాట్లాడిన మాటకు దానికి సాగదీసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఏది మా కేటీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. పేడమూతి బోడిలింగం, ఈయన మూతి సరిగ్గా ఉందా? ఈయన మనిషి అని అసలు ఈయన ఇతనికి నోరు ఉందా, లేకపోతే ఆ నోటి లాంటి మురికి ఉందా, మోడి ఉందా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈరోజు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నాకు తెలిసి ఆ కాంగ్రెస్ పార్టీలో ఒక చీడగా రేవంత్ రెడ్డి గారు తయారైంది తప్ప వాళ్ళకు మేలు చేసేటోడుగా కాదు. ఇప్పుడు ఈ దెబ్బతో ఈయన నిన్న మాట్లాడిన మాటలతోనే ఇంకో 20 సంవత్సరాల దాకా మీరు చూడండి, జనరల్ ఎలక్షన్స్ తర్వాత ఇంకో 20 సంవత్సరాల దాకా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే మాటే లేదు, ముచ్చటే లేదు. ఇక అతను ఏం మాట్లాడినా కానీ దానికి శాంటిటీ ఉండదు. చూడండి, 6 హామీలలో నువ్వు అమలు చేసిందంతా, ప్రజలకు ఇచ్చిందంతా ఇవన్నీ నిన్న మాట్లాడుతున్నాడు. కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము, షాదీ ముబారక్ ఇచ్చినాము అని చెప్పేసి, లేకపోతే 6 హామీల్లో 2,500 నువ్వు ఇయ్యకనే పోతివి. కళ్యాణ లక్ష్మికి ఇస్తానన్నా 1,50,000తో పాటు తులం బంగారం ఇవ్వకపోతివి. ఒంటరి మహిళకు 2,500 పెన్షన్ ఇవ్వకపోతివి. ఇచ్చిన అరాకొర ఏదైతే మహిళలకు ఇచ్చిన బస్సు ఏదైతే ఉందో అందరినీ జుట్లు పట్టు కొట్టుకునే విధంగా చేస్తేవి, బస్సుల సంఖ్య తగ్గించి ఏం చక్కగా వెలగబెట్టినామో. అదే రైతు రుణమాఫీ చేసినావా, రైతు బంద్ చేసినావా, ప్రతిరోజు ఇబ్బందే.
అదేవిధంగా యూరియా కోసం లైన్లో నిలబడ్డ జనాలు కొట్టుకున్నారండి. అంతేకాదు అసలు ఎప్పుడు చరిత్రలో కని వినని విధంగా మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు యూరియా కోసం. ఇంత దారుణమైన పరిపాలన అనేది ఈరోజు నువ్వు మా పార్టీ గురించి, మా కేసీఆర్ గారి గురించి, మా కేటీఆర్ గురించి, అదేవిధంగా మా హరీష్ రావు గారి గురించి మాట్లాడమా? అసలు మా కేసీఆర్ గారు కాదండి, పక్కన పెట్టండి. మా విజ్ఞానంలో కానీ, మాటల్లో కానీ, విషయాన్ని వివరించడంలో కానీ, విషయ పరిజ్ఞానంలో కానీ ఏ విధంగా చూసినా మా కేటీఆర్ గారి, హరీష్ రావు గారి కాలి గోటికి కూడా సరిపోడు ఈ ముఖ్యమంత్రి. ఇది వాస్తవంగా చెప్తున్నాం. ఎక్కడ కూడా సరిపోదు. మీరు ఏ విషయమైనా తీసుకోండి, వచ్చి నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదండి. పరిపాలన అంటే ప్రజలకు అంకితమై పనిచేయాల్సిన బాధ్యత. రైట్, మాట్లాడదాం. నమస్తే నిరంజన్ యాదవ్ గారు. నమస్తే మేడం. నిరంజన్ యాదవ్ గారు, ముఖ్యంగా ప్రైమ్ 9 టీవీ ఛానల్ కు, ప్యానల్ లో ఉండే పెద్దలకు అందరికి నా నమస్కారాలు, యాంకర్ గారికి నమస్కారాలు. గురిగింజ యొక్క నలుపు ఎరుపుకేం తెలుసు అన్నట్టు, ఇంకా అంటే చెప్పొద్దు మాటలు అన్నట్టు, కానీ గురిగింజ నలుపు బయటకేం తెలుసు అన్నట్టు ఒక సామెత. నా గొప్పలు నేను చెప్తే పక్కోడికి తెలుస్తుంది ఆ గొప్పతనమా నిజాయితీయా అనేది ఒక సామెతతో నుంచి నేను చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా అప్పుడు ఆనాడు గత ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు 3 ముక్కలైతే కూడక పిందె తెలుసా, నీకేం తెలుసు, అది ఇది అని మీడియా వాళ్ళను కూడా ఆ రోజుల్లో అన్నప్పుడు మర్చిపోయినరు. అదే విధంగా పొట్టోడు గిట్టోడు ఏం చేస్తాడని కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు కూడా అవి పక్కన పెట్టేసి ఇప్పుడు ఏదో చెప్తున్నారు. అవును, వాస్తవం. సభలో ఇప్పుడు బహిరంగ సభలో జనాన్ని అట్రాక్ట్ చేయడానికి ఎవరైనా మాట్లాడతారు. ఆ స్వేచ్ఛ హక్కు అనేది ఉంది, ఒక సీఎం గా మాట్లాడే హక్కు కూడా ఉంది. రెండోది, ఇప్పుడు మొన్నొచ్చి అంటే గత 2 ఏళ్ల నుంచి కూడా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు ఒక ప్రతిపక్ష హోదాను మరిచి ఫామ్ హౌస్ లో ఉండి ప్రజల సమస్యల మీద పోరాడాల్సిన వ్యక్తి ఈ రోజు ఏదో సింహం లేసింది, పులి లేసింది, పులి వస్తే ఎలకను చంపినట్టు ఏదో సామెత ఏదో చెప్పేసి, కాదు నిరంజన్ గారు, రాకపోతేనేమో రాలేదని అంటారు, వస్తేనేమో ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు, తుచ్చమైన మాటలు మాట్లాడతారు, పనికిరాని మాటలు మాట్లాడతారు. మీరు రానందుకు బాధనా, వచ్చినందుకు ఇంకా బాధనా? ఏంటి మీరు, మీ బాధ ఏంది? కాంగ్రెస్ పార్టీకి ఉన్న బాధ ఏంది చెప్పండి. ఇప్పుడు నిన్నటి దాకా ఫామ్ హౌస్ కు పరిమితమైందని చెప్పారు కదా మీరే. మరి ఫామ్ హౌస్ నుంచి వచ్చిందని చెప్పేసి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు సంబంధించిన సమస్యలు మాట్లాడితే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? దానికి సమాధానం చెప్పే సత్తా లేదా మీకు? కానీ ఇక్కడ సమస్య ఏంటంటే 10 ఏళ్ల కాలంలో మేము అంత చేసినాం ఇంత చేసినాం అన్న మిషన్ భగీరథ ఎక్కడ పోయిందండి? అదే విధంగా మిషన్ భగీరథల్లో చెరువులు పూడికలు అని చెప్పేసి ఎన్ని కోట్లు దోచుకున్నారు, కాళేశ్వరం అని ఎన్ని దోచుకున్నారు, తెలంగాణకు ఎన్ని నిధులు, కోటి ఎకరాల్లో చేస్తామని చెప్పింది, మాగాని చేస్తామని చెప్పారు. 1,00,00,000 ఎకరాల్లో వరి పంటలు పండుతామన్నారు. వరి పంటలు ఎక్కడ? 1,00,00,000 ఎకరాలకు ఎన్ని ప్రాజెక్టులు కట్టి, ఒక కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టు కట్టే దానికి ఎంత మనం చూస్తూనే ఉన్నాం. దానికి బొక్కలు ఎన్ని ఉన్నాయని గమనించడం ఈ మధ్య కాలంలో. ఎన్నున్నాయి బొక్కలు? ఎవరు వాళ్ళు? ఎన్నున్నాయి బొక్కలు? నీటిపారుదల శాఖకు సంబంధించిన వాళ్ళు దాదాపు నిరంజన్ గారు ఎన్నున్నాయి బొక్కలు చెప్పండి. కాళేశ్వరంకు కేసులలో ఇరుక్కుపోయినరు. వాళ్ళకు దాదాపు 119 మందిని వెరిఫై చేసినాం. దాంట్లో అధికారులను కూడా శిక్షించినాము. ఇప్పుడు మీరు కూడా తెలుసుకోవాల్సినది. అదే విధంగా మన గొప్పలు మనం చెప్పుకోవడము అది ఇది అని చెప్పడం కన్నా ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా చెప్పడము కూడా మనకు ఒక అధికార ప్రతినిధిగా మనం కూడా చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది. ఒకటి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. కానీ ముఖ్యంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రిని తిట్టడం అనేది కూడా అది పద్ధతి కాదు. ఒక ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద ఎల్లవెత్తండి. ఆ ప్రజలకు ఇప్పుడు ఎరువులు అని చెప్పిండ్రు. ఎరువులు అన్నప్పుడు ఆ రోజు ప్రతిపక్ష నేత ఎక్కడ పోయిండ్రు? ఆ రోజు కేటీఆర్ గారు ఎక్కడ పోయిండ్రు? ఆ రోజు కేటీఆర్ గారు ఎక్కడ పోయినరు? అంటే ఇక్కడ ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి ప్రజల యొక్క సమస్యలు. నిరంజన్ గారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు, ఓకే వాళ్ళు మాట్లాడారు, వదిలేద్దాము. నేను అనేది ఏంటంటే మీరు అధికారంలో ఉన్నారు,
ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి వాళ్ళు ఒకటి మాట్లాడితే మీరు రెండు అంతకంటే నీచంగా మాట్లాడుతున్నారు కదా. పోనీ ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడొచ్చు కదా. సరే, ఒకవైపు పదే పదే చెప్తున్నారు సీఎం నేను అసలు మాట్లాడను, వాళ్ళ పాపాన వాళ్లే పోతారు, నాకు అనవసరం అని అంటూ ఉన్నారు. మళ్ళీ ఒకవైపు అంత అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసి తిడుతూనే ఉన్నారు. సరే, మీరెందుకు ఆలోచించట్లేదు మనం అధికారంలో ఉన్నాము, మనం అలా మాట్లాడకూడదు అని చెప్పి మీరెందుకు ఆలోచించట్లేదు? అంతకంటే నీచంగా ఎందుకు మాటలు వస్తున్నాయి? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మేడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హుందాతనం మెయింటైన్ చేయడం అవసరం. అంటే ఇక్కడ హుందాతనం లేకుండా ఇక్కడ లేదా? ఇప్పుడు ఎలక్షన్ టైం అని చెప్పేసి ఇప్పుడు బయటకు వచ్చి సింహం వచ్చింది, పులి వచ్చింది, ఎలుక వచ్చింది అని చెప్పేసి మీడియాలో ప్రచారాలు హైలైట్ చేసి ఏదో జనాల్లోకి మభ్యపెట్టిపోతామంటే జనాలు నమ్మే పరిస్థితిలో తెలంగాణలో లేరు. ఇక్కడ ఏంటి రైజ్ చేయాల్సింది ఆంధ్ర తెలంగాణ చంద్రబాబు ఈ యొక్క ధోరణిని హైలైట్ చేస్తే ఎమోషన్ రైజ్ చేస్తాము అని చెప్పేసి ఉద్దేశంతోన కేసీఆర్ గారు మొన్న వచ్చేసి చంద్రబాబు ఎంఓఎల్ చేసుకుంటే నీకేమిటాయా? నువ్వు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నువ్వు ఏం సమస్యలు తీసుకురావాలి? ఈ రోజు ఎరువుల సమస్య ఉంది, ఎరువుల సమస్యను మనం పోరాడుతున్నాం. నువ్వు తప్పు ఒప్పుకున్నాం మేము. ఆ ఎరువులది మా సమస్య కాదు, కేంద్రంలో ప్రాబ్లంలో ఉంది, కేంద్రం కావాలని కక్షపూరితంగా కేంద్రంలో కాంగ్రెస్ లేనందువల్ల కక్షపూరితంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది, అది ఇలా అని చెప్పేసి మేము చెప్తూనే ఉన్నాం. దాని మీద నువ్వు పోరాడు, ప్రజల యొక్క సమస్యల మీద పోరాడు. కానీ ముఖ్యమంత్రి మీద లేదంటే వేరే రాష్ట్రాల మీద వేరే మభ్యపెట్టి ఎమోషన్ రైజ్ చేస్తామంటే తెలంగాణ ప్రజలు నమ్మే ధోరణి లేరు. ఓకే, మీరు అన్నట్టు గ్యారంటీల గురించి అడగండి, తప్పు. దాన్ని ఇప్పుడు మేము చేస్తున్నాం, వచ్చే నెల నుంచి మహిళలకు పింఛన్లు మహిళలకు కూడా ఇవ్వబోతున్నాం. 4,000 చంద్రబాబు నాయుడు గారి కంటే మీకేం నొప్పి వచ్చింది నిరంజన్ గారు? అమలు కానివి కూడా ఇవ్వబోతున్నాం. చంద్రబాబు గారి కంటే మీకేం నొప్పి వచ్చింది? తెలంగాణ విధ్వంసం చేసిండు చంద్రబాబు అంటే మీకేం నొప్పి వచ్చింది? ఫార్మాసిటీ గురించి మాట్లాడిండు, ఫార్మాసిటీ గురించి కానీ పాలమూరి ఏది నీటి గురించి కానీ మాట్లాడిండు, డెవలప్మెంట్ గురించి మాట్లాడిండు. దాని గురించి మాట్లాడమను. కానీ 10 ఏళ్ల కాలంలో ఇదే పాలమూరు గురించి మరి ఎందుకు పట్టించుకోలేదు? ముఖ్యమంత్రి ఎవరు పట్టించుకోలేదు? ప్రజలు ఎవరు పట్టించుకోలేదు? ప్రాజెక్టులు ఎవరు కట్టిండ్రు? భీమా గానీ, నెట్టెంపాడు గానీ, కోయిల్ సాగర్ గానీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన వట్టెం ప్రాజెక్టు గానీ ఎవరు తీసుకొచ్చిండ్రు? నిరంజన్ గారు మీరు అట్లా మాట్లాడొద్దు, ఉట్టిగా ఊకదంపుడు మాటలు మాట్లాడద్దు. ఆ రోజు కెపాసిటీ ఎంత, ఈ రోజు కెపాసిటీ ఎంత? మీరున్నప్పుడు 9 ఏళ్ల పాలన మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు దాని కెపాసిటీ ఎంత? మేము వచ్చిన తర్వాత దాని కెపాసిటీ ఎంత పెంచినాము? ఒక్కసారి మహబూబ్ నగర్ కదా కళ్ళుండి మూసుకుపోయినట్టుగా మాట్లాడొద్దు. మనం కాదు మీరు కళ్ళుండి మూసుకుపోయినట్టుగా మాట్లాడొద్దు, కొంచెం ప్రపంచాన్ని చూడండి. మహబూబ్ నగర్ లోనే ఉన్నారు కదా. నాకు తెలిసి మా అత్తగారు మహబూబ్ నగర్ అసలు కావడానికి వీలు లేవు మేడం. 14 క్రితం నా పెళ్ళైన కొత్తలో నేను వెళ్తే తాగడానికి కానీ ఈ రోజు 24 గంటలు ప్రతి ఇంటికి నీళ్లు. ఈ కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి చెప్పలేము. అదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ నాన్న చనిపోతే నీళ్లు స్నానం చేయడానికి అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడాడు. కానీ అదే కొడంగల్లో ఈ రోజు 24 గంటల నీళ్లు కొరత లేకుండా అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కావలిస్తే మీ ముఖ్యమంత్రిని అడగండి, నిండు సభలో మాట్లాడిన మాటలు వాస్తవం కాదా? నీళ్లు లేక ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం కాదా? అటువంటి సమయాన్ని పక్కకు దోసేసి నీళ్లు 24 గంటలు ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చిన సందర్భం ఫెసిలిటీ చేసింది మా ప్రభుత్వం, మీరా చేసింది. సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి ఏ రోజు కూడా మీరు పట్టించుకోలేదు. మీరు తెలంగాణ గురించి మీరు పైసలు తీసుకోకుండానే హైదరాబాద్ లో నువ్వు లేకున్నప్పుడు కూడా తాతల నుంచి కూడా నల్ల కలెక్షన్లు ఉన్నాయి. కానీ నువ్వు కొత్తగా వచ్చి నల్ల కనెక్షన్ అని 100 రూపాయలు 1000 రూపాయలు దోచుకుంటుంటే తెలంగాణ ప్రజలు హైదరాబాద్ ప్రజలు ఊపుకోవాలా? చెప్పండి. మీరు ఒక్క రూపాయికి అట్లా మాట్లాడుతున్నారు. ఆ 1 రూపాయి కనెక్షన్ కు పెడితేనే మరి ఎల్ఆర్ఎస్ ఫ్రీగా ఇస్తానన్నారు కదా. ఈ రోజు ఎందుకు చెప్పు? ఫ్రీగా ఇస్తానన్నారు, రక్త మాంసాలు ప్రజలు దోచుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు కదా. మరి ఈ రోజు ఎల్ఆర్ఎస్ కి డబ్బులు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? మీరు అధికారంలో లేనప్పుడు ఒక రకంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా. ఎల్ఆర్ఎస్ చెప్పండి, ఎల్ఆర్ఎస్ కి డబ్బులు ఎందుకు చేస్తున్నారు చెప్పండి? మీరు ఎందుకు చేస్తున్నారు ఎల్ఆర్ఎస్ కి డబ్బులు చెప్పండి. ఆ రోజు ఏమన్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్త మాంసాలు పీల్చి చేస్తున్నారు ఎల్ఆర్ఎస్ రూపంలో అన్నారు కదా. ఎల్ఆర్ఎస్ డబ్బులు ఎందుకు చేస్తున్నారు చెప్పండి. మీరు నీతి చెప్పాలా, మేము వినాలా? రైట్. సునీత గారు నమస్తే అండి. నమస్తే మేడం. సునీత గారు, ఏంటి కాంగ్రెస్ కూడా మీ పైన వాదన చేస్తోంది, అసలు ఎరువులు ఇవ్వట్లేదు, కేంద్రం నుంచి ఆ ఫాల్ట్ ఉంది అని చెప్పి. మీరు
ఎందుకు వేధిస్తున్నారు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు కేసీఆర్, రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాలు చేసుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మాట్లాడుతున్నారు కదా. ఎవరితో చీకటి ఒప్పందం చేసుకున్నారు? ఒకటి మేడం, మీరు ఫస్ట్ అడిగిన దానికి సమాధానం. చీకటి ఒప్పందాలు మాకు మాకు ఉన్నది ఏంటి అంటే మేడం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి నేను కక్ష సాధించను, నేను చర్యలు తీసుకోను అని చెప్తున్నాడు. అక్కడ కళ్ళకు కట్టినట్టుగా మనకు టెలిఫోన్ ట్యాపింగ్ ఆయన సొంతంగా నా ఇంటి దగ్గరే ఎక్స్చేంజ్ పెట్టి మరి ట్యాపింగ్ చేసిండు, నా భార్య బిడ్డలు అని చెప్పి ఓ గగ్గోలు పెట్టిండు. స్వయంగా ఇప్పుడు కేసీఆర్ గారు కుమార్తె చెప్తున్నారు టెలిఫోన్ ట్యాపింగ్ నాయన సొంత అల్లు అంటే నువ్వు సొంత అల్లుంది కూడా ట్యాపింగ్ చేసినంత నీచానికి ఎందుకు దిగజారినావు అంటే ఇంకా అల్లుడు ఎవరికైతారు మేడం? మీరు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దు మేడం, దయచేసి. మీరు ట్యాపింగ్ విషయంలో మీకు వాస్తవాలు తెలియకుండా మాట్లాడొద్దు. ఎవరు చెప్పారండి ట్యాపింగ్ విషయాలు బయటకు ఎక్కడ వచ్చినాయి చెప్పండి? ఎవరు చెప్పారు మీకు? కాదు, మీకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చింది? ట్యాపింగ్ అంటున్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చింది మీకు సమాచారం? ఎక్కడి నుంచి వచ్చింది? సొంత అల్లుడిది చేశారు, సొంత కూతురుది చేశారు అని చెప్పేసి ఇంత మాట్లాడితే ఎట్లా కరెక్ట్ అవుతుంది చెప్పండి? ఏ విధంగా కరెక్ట్ అవుతుంది? అట్లా మధ్యలో కాదు మేడం, మీరు వాస్తవం మాట్లాడండి. మీకు ఎవరిచ్చిండ్రు చెప్పండి. ట్యాపింగ్ సమాచారం ఎవరిచ్చిండ్రు? ఎవరి ట్యాపింగ్ జరిగింది చెప్పండి, చెప్పి మాట్లాడండి. మీరు ఏమైనా మాట్లాడండి. మీకు అధికారికంగా అసలు రిపోర్టే బయటకు రాలేదు, అసలు ఏం జరిగిందో తెలియదు. మీరు ఎట్లా చెప్తారు జరిగిందని? ఎవరిచ్చారు మీకు రిపోర్టు? అధికారిక రిపోర్ట్ మీకు ఎవరిచ్చారు చెప్పండి? ఎవరిచ్చారు చెప్పండి? కవిత గారిని అడగమని చెప్పండి మేడం, నేను ఆయనతో మాట్లాడలేను. ఆమె కూడా అడుగుతున్నా నేను, మీరు మీ తరఫున నేను ఆమె కూడా అడుగుతున్నా, ఎవరిచ్చిండ్రు ఆమెకు అఫీషియల్ రిపోర్ట్? ఎవరిచ్చిండ్రు? కోర్టులో కేసు ఉంది, నిర్ధారణ కాలేదు, దర్యాప్తు జరుగుతా ఉంది, వాస్తవాలు ఏందో బయటకు రాలేదు. మీకెవరిచ్చిండ్రు? ఫలానా వాళ్ళది ట్యాపింగ్ జరిగిందని ఎవరు చెప్పిండ్రు మీకు? ఎవరు చెప్పిండ్రు చెప్పండి? ఎవరు చెప్పారు మీకు? అధికార రిపోర్ట్ ఎక్కడ కూడా రాలేదు బయటకి. ఫలానా వాళ్ళది ట్యాపింగ్ జరిగిందని మీకు ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరిది ట్యాపింగ్ జరిగిందని మీకు వచ్చింది సమాచారం? మీకు ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ అధికారైనా బయట పెట్టిండా? ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులందరినీ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? అది వాళ్ళకి అడగండి. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ రాకన్నా ముందు అయ్యిందని మీరు ఎట్లా చెప్తారు? అయ్యిందో లేదో మీకు ఎట్లా తెలుస్తుంది? అయ్యిందో లేదో ఎట్లా తెలుస్తుంది చెప్పండి మేడం? వాస్తవమే ఏంది? డిబేట్ కాకపోతే ఏంది? మీరు వాస్తవ విషయాలు కాకుండా అవాస్తవాలని చెప్పుకుంటూ పోతే వినుకుంటూ కూర్చోాలా? అదే మేడం, ఆమెకి ఎవరు చెప్పిండ్రు? ఆమెకి ఎవరు చెప్పిండ్రు? మాట్లాడియండి. ఆమెకి ఎవరు చెప్పిండ్రు? ఆమెకి ఎవరు చెప్పిండ్రు చెప్పండి? బయటికి ఎలా మాట్లాడుతుంది గౌతమ్ గారు? బయటికి ఎలా మాట్లాడుతుంది? ఆమెకు ఎటువంటి సమాచారం లేకుండా, అధికారికంగా ఎటువంటి దర్యాప్తు విషయాలు తెలియకుండా ఏ విధంగా మాట్లాడతారు? నిజంగా బయటకు వచ్చినాయి అనుకో మేము కూడా చెప్తాం, తప్పు ఒప్పుడు లేదు, ఎక్కడ లేదు. కవిత గారు కూడా మాట్లాడారు కదా ఈ విషయం గురించి. కవిత గారు ఏమన్నా దర్యాప్తు అధికారి? కవిత గారు ఏమన్నా దర్యాప్తు అధికారి? అలాగనే ఒక ఆరోపణ చేసే మనిషి. ఆరోపణ చేయడానికి ఒక శాంటిటీ ఉండాలి కదా. శాంటిటీ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? మీకు నిజంగానే అధికారికంగా ఒక లెక్క వచ్చింది అనుకోండి, మీరు ఆరోపణ చేయండి, తప్పేం లేదు. ఇప్పుడు కాళేశ్వరం మీద వాళ్ళకి ఎలిగేషన్ చేశారు మేడం, 2 పిల్లర్లు గురి. వాస్తవం, మేము కూడా అంగీకరిస్తున్నాం, చెప్తున్నాం కదా. మీరు అధికారిక లెక్కలు లేకుండా మీరు ట్యాపింగ్ జరిగింది ఇంకోటి జరిగింది ఎట్లా? సునీత గారికి అవకాశం ఇద్దాం. సునీత గారు, సునీత గారు, మీ దమ్ము ధైర్యం ఉంటాయి. ఈడ అరసుడు కాదు, డిబేట్లలో అరసుడు కాదు. నీ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కవితకు సమాధానం చెప్పమండి. నీ దగ్గర ఏమో ఆధారాలు ఉన్నాయో బయట పెట్టు. బయట పెట్టకుండా మాట్లాడితే 4 తంతామని చెప్పమనండి ఆమె తండ్రిని, ఆమె అన్నని. నువ్వేంది మధ్యలో మాట్లాడేది? సునీత గారు, బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మళ్ళీ అడుగుతా, కవిత గారిని అడుగుతా, వాస్తవ విషయాలు తెలియకుండా ఎందుకు మాట్లాడతారని అడుగుతా. తప్పేముంది? మీరు నిజంగా మీ దగ్గర రిపోర్ట్ ఉంటే చూపెట్టండి, ఏమైనా అధికారికంగా ఏమైనా ఉంటే చూపెట్టండి, ఫలానా వాళ్ళది ట్యాపింగ్ జరిగిందని చూపెట్టండి. ఎక్కడి నుంచి వచ్చింది మీకు రిపోర్టు? మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కవిత గారికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కాంగ్రెస్ గారికి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చింది రిపోర్ట్? ఎక్కడి నుంచి వచ్చింది? బ్రేక్ తీసుకొని వస్తాను. బ్రేక్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. కృష్ణాంజలి గారు, నమస్తే. కృష్ణాంజలి గారు, మాట్లాడుతున్నారు. సునీత గారు ఏదో మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు మాట్లాడండి. ముగ్గురి వాదనలు మీరు విన్నారు. ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. సునీత గారు, మళ్ళీ మాట్లాడదాము.
ఇట్లా ఒకటి మేడం, ఒక కనీసం ఒక డెకోరం మెయింటైన్ చేయాలి కదా. కంటిన్యూగా వాళ్ళు ప్రతి మాటకు ఒక మాట కౌంటర్ గా పెట్టుకుంటుంటే అసలు డిబేట్ లాగా ఉండదు మేడం. మనం ఏం మాట్లాడామో మీరు ఆ మెసేజ్ అందిస్తే బాగుంటుంది సునీత గారు. మీరు వేరే ఏదేదో మాట్లాడేస్తున్నారు, గొడవ పడుతుంటే ప్రజలకు ఏం అర్థమవుతుందో, మనం ఏం మాట్లాడుతున్నాము, వాళ్ళకి ఏం చెప్తున్నాం అనేది. నేను సమాధానం చెప్తున్నాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు నువ్వు తలుపు చెక్కతో కొట్టు, నేను తమలపాకుతో కొడతా అని చెప్పేసి ఇద్దరు కుమ్ముక్కైపోయి ఈ నాటకాలు ఆడుతున్నారు అనేది మా ఉద్దేశం మేడం. ఎందుకు అంటే బీజేపీ అనేది మనకు పక్కకెళ్ళిపోవాలి, మనమే ఉంటే అనేది వాళ్ళ ప్లానింగ్ ప్రకారం ముందరికి వెళ్తున్నారు అనేది మేము మాట్లాడేదానికి మా వర్షన్ మేము మాట్లాడతాం మేడం. ఆయన వర్షన్ ఆయన మాట్లాడనియండి, ఆయన మాట్లాడినప్పుడు నేను రాసుకున్నా, అది పద్ధతి కాదు కదా. ఎక్కడికెక్కడ వెళ్ళిపోవడం కాదు. మీరు వాస్తవాలు మాట్లాడండి, మీకు అడ్డు చెప్పాను నేను, కానీ అవాస్తవాలు మాట్లాడితే అడ్డు చెప్తాను మేడం. ఇద్దరు ముఖ్యమంత్రులు మేడం, ఎవరైనా బ్యాలెన్సింగ్ ఉన్నారా మేడం? ఒక ఎక్స్ సీఎం అయినా అట్లనే ఉన్నాడు, ఇప్పుడున్న సీఎం అట్లనే ఉన్నారు. బ్యాలెన్స్ తప్పి డర్టీ లాంగ్వేజ్ వాడుకుంటూ ఆయన కూడా కేసీఆర్ గారు ఏమన్నా తక్కువ తిన్నారా మేడం? అప్పుడు ఆయన వచ్చేసి బోడీ నడ్డా గడ్డ ఆ తల వంచుతాం మెడలు వంచుతామని ఆయన మాట్లాడిండ్రు. ఆయన కూడా రకరకాల గలీజ్ లాంగ్వేజ్ ఆడిండ్రు, చవటలు బీజేపీ వాళ్ళు అధికార పక్షమా ప్రతిపక్షమా? ఇప్పుడు ఈయన తొండలిడుస్తా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అధికార పక్షమా ప్రతిపక్షమా చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో. సునీత గారు దయచేసి మీరు ఇప్పుడు బీజేపీ ప్రతినిధి కాదు బీజేపీ ప్రతినిధి తను ఇప్పుడు ప్రతిపక్షమా అధికార పక్షమా? ఎవరి మీద విమర్శలు చేయాలా? బీఆర్ఎస్ మీద చేస్తారా విమర్శలు? మేము అధికారంలో ఉన్నామా? మేమేం చేసినామండి? మేము అధికారం పోయి మాకు 2 ఏళ్ళు అయిందండి. సునీత గారు మర్చిపోయినట్టున్నారు మీరు. మేమేం చేసినాం? 2 సంవత్సరాలు అయింది మేము అధికారంలో నుంచి పక్కకు పోయి. అధికారంలో ఉన్న పార్టీకి క్వశ్చన్ చేయండి మీరు. ఏంటండి ఎక్కువ మాట్లాడేది ఏంటండి? అంటే ప్రతిపక్షం మీద ఎట్లా మాట్లాడతారని అంటే మాట్లాడొద్దా? అధికారాన్ని క్వశ్చన్ చేయాలండి అధికార పక్షంలో ఉన్న వాళ్ళకు. మీరు ప్రజలకు సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని వచ్చిర్రు, నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఏం చేసిర్రు? మా నల్లగొండల నక్కల గండి దగ్గర మీరు కూర్చేసుకొని నీళ్లు తీసుకొస్తానని నల్లగొండని అడాప్ట్ చేసుకుంటున్నాను, దత్తత తీసుకుంటున్నాను అన్నాడు. ఏం మీ మాజీ ముఖ్యమంత్రి గారు కూర్చోదొరక ఎస్ఎల్బిసి మూతపడి 8 మంది చచ్చిపోయిన దాని గురించి క్వశ్చన్ చేయండి మేడం. ఎస్ఎల్బిసి దారుణంగా 8 మందిని చంపేసి బయటకు తీయలేదు మేడం, దాని గురించి మాట్లాడండి. మేము చేసిన పని ఎంత, వాళ్ళు ఎంత పని చేసారు అది మాట్లాడండి. మీరు ఏం మాట్లాడతారు? మీరు నీళ్ళ గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఎవరికి చెప్పండి. ఎక్కడ లేదు, ఏ దానికి ఇవ్వలేదు మేము చెప్పండి. మీరు కంప్లీట్ చేస్తే మా మున్గోడుకు నీళ్ళు వస్తాయి, డిండిని కంప్లీట్ చేస్తే మా మున్గోడుకు నీళ్ళు వస్తాయి. 5,000 కోట్లు మాకు అలాట్మెంట్ చేస్తే మా ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యేది. అక్కడ ₹1,00,00,000 పెట్టి కట్టండి, 100 కోట్లు పెట్టి కట్టి కూలగొట్టిండ్రు, 1,00,000 కోట్లు పెట్టి కూలగొట్టిండ్రు. ఇవాళ 5,000-6,000 కోట్లు. అదే మీరు కాంగ్రెస్ ఒకటే అనడానికి ఈ మాటలు సరిపోతాయి. మీరు కాంగ్రెస్ ఒకటే అనడానికి ఈ మాటలు సరిపోతాయి. మీరు కాంగ్రెస్ ఒకటే అనడానికి మాటలు సరిపోతాయండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత, ఎక్కడ నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది, దాని కింద ప్రాజెక్టులు ఎంత, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని టన్నెళ్లు ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి, అదే విధంగా దానికి అవుతున్న విద్యుత్ ఎంత, ఈ లెక్కలన్నీ తెలియకుండా 1,00,000 కోట్లు తినేసిందని చెప్పేసి అన్నప్పుడే కాంగ్రెస్ సునీత గారు సరే సునీత గారు బండి సంజయ్ మాట్లాడిన దాని గురించి మీరు ఒకసారి మాట్లాడండి. అంటే అప్పుడు సీఎం ఉన్నప్పుడు ఆయన అలాగే మాట్లాడాడు, ఇప్పుడు సీఎం ఉన్న ఈయన ఇలాగే మాట్లాడుతున్నారు. కాకపోతే కేసీఆర్ పై సింపతి వచ్చేలా రేవంత్ మాట్లాడుతున్నారని అంటున్నారు కదా. ఏంటి ఆ సింపతి ఏంటి, ఈ చీకటి ఒప్పందాలు ఏంటి, ఆయన మీద సింపతి కొట్టేలా ఏం మాట్లాడుతున్నారు? అంటే దానికి మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? వీళ్ళిద్దరూ ఒకటే అనేదానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? పోనీ మీరు చూపిస్తారా? బండి సంజయ్ ఎందుకు అలా మాట్లాడారు కేంద్ర మంత్రి? నేను అదే చెప్తున్నా మేడం, ఎక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మేడం 2 సంవత్సరాల నుంచి కాళేశ్వరం మీద. ఇక్కడ ఓన్లీ ఒక ప్రాజెక్టు 9,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు మీద జరుగుతుంది. టోటల్ కాళేశ్వరం మీద ఎక్కడ ఇన్వెస్టిగేషన్ జరిగిందా? ఆయన తీసుకుపోయి జైల్లో పెడితే నేను అలా చేయను, నేను ఇలా చేయనని ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆపుకుంటూ వస్తున్నారు. వాళ్ళ మధ్యలో ఏమీ లేకుండా ఎందుకు ఆపుతున్నారు మేడం చెప్పండి? మొత్తం ముఖ్యమంత్రి గారు రాకముందే ఆయన ఎలక్షన్లప్పుడే 2023 నవంబర్లోనే మా దగ్గర మొత్తం ఫైల్స్ ఉన్నాయి, మొత్తం ఆధారాలు ఉన్నాయి. మీరు సిబిఐని పిలవండి, సిబిఐకి ఇస్తాం. మీరు సిబిఐ
సెంట్రల్ హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకొని నా దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తానని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు తనే స్వయంగా ముఖ్యమంత్రి అయినాక ఎందుకు ఇవ్వలేదు ఆధారాలు? ఏమైపోయినాయి ఆ ఆధారాలు? ఎక్కడ మీరు కమిట్ అయినరు? ఎక్కడ మీరు దొంగలు పంచుకున్నారో చెప్పాలి. ఇప్పుడు A to Z అన్నిట్లలో కుంభకోణాలు ఉన్నాయని అని చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. బియ్యం కుంభకోణం అన్నారు, FCI కుంభకోణం అన్నారు, కరెంటు కుంభకోణం అన్నారు, కుంభకోణం అన్నారు, టెలిఫోన్ గొర్రెల కుంభకోణం అన్నారు, కాళేశ్వరం కుంభకోణం అన్నారు. ఒకటైంది మేడం, 800 చెప్పిండ్రు. దాంతో నువ్వు దేని మీద ఇన్వెస్టిగేషన్ చేసినావు? ఇప్పటికి దొంగలని ఎవరు తెలిసినావు? ఎవరు తెలియలే. అన్ని సెటిల్మెంట్లు అయిపోయినాయి కాబట్టి మేము అదే అంటున్నాము. ఇక్కడ బీజేపీ రాకూడదు, బీజేపీ ఓకే. అంటే ఇప్పుడు లోపాయి గారు ఒప్పందం జరిగిందని మీకు అనుమానం వచ్చింది అంతేనా విజయ్ గారు? లోపాయి గారు ఒప్పందం జరిగిందని మీకు అనుమానం వచ్చింది, అదే మాట్లాడారా ఆయన కూడా? రైట్, విశ్లేషణ దగ్గరికి వెళ్దాం, చాలాసేపు అయింది. నమస్తే కృష్ణాంజలి గారు. శ్రీదేవి గారు నమస్తే. 37 నిమిషాల నుంచి అసలు ఏం జరుగుతుంది, ముగ్గురు వాదనలు మీరు వింటున్నారు. ఓకే, మనం ఇందులో చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఈ ముగ్గురు మాట్లాడింది కాకుండా ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం కరెక్టేనా సరికాదు అని బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మాట్లాడారు. ఓకే, ఇప్పుడు నేను ఒకటి మాట్లాడితే దానికి 2 మాట్లాడడం. శ్రీదేవి గారు, ఒక అంశము ఒకటి ఈ విషయంలోకి వెళ్ళబోయే ముందుగా గౌతమ్ ప్రసాద్ గారు అక్కడ స్టూడియోలో ఉన్నారు. ఇక్కడ ఎవరైతే జూమ్ లో ఉన్నారో వాళ్ళ వాదన చెప్పేటప్పుడు ఆయన రన్నింగ్ కామెంటరీ చెప్పడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరు వాదన వాళ్ళకి కరెక్ట్. అన్ని మీరు అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తుంటే నేను ఊరుకోనంటే మీరెవరు అబద్ధాలని చెప్పడానికి? అది కరెక్ట్ కాదు. అందుకని మీరు రన్నింగ్ కామెంటరీ చెప్పొద్దు. మీరు కరెక్ట్, ఎవరికి బీజేపీ వాళ్ళకి బీజేపీ కరెక్ట్, కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్ కరెక్ట్, మీకు కరెక్ట్ అంతే తప్ప మీరు వాళ్ళదన్నిటి కౌంటర్ చేస్తే వాళ్ళు జూమ్ లో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడాలి? అది కరెక్ట్ కాదు. అందుకని ఈ విషయం ఒకటి చెప్తాను. గౌతమ్ ప్రసాద్ గారు మాట్లాడిన దాంట్లో ఒక వాదన తీసుకొచ్చారు. ఏంటి అంటే అసలు ఈ భాష మాట్లాడటం ఏంటి, ఈ విధమైన భాష ఏంది, వ్యవహారం ఏంది, ఇలాంటి భాష ఎవరైనా మాట్లాడటానికి వీలుంటుందా? సీఎం మాట్లాడడం వీలుంటుందా అంటే నాకేం అర్థమైంది అని అంటే ఈ భాష మాట్లాడేటువంటి పేటెంట్ హక్కులు మా కేసీఆర్ కదా ఉంది. ఈయనెవరు వచ్చి మాట్లాడటానికి? ఈ కొత్త పేటెంట్ మా పేటెంట్ మాదైతే ఈ విధంగా ఎలా వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడతాడు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడినట్టుగా నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ భాష గురించి ఎదుటి వాళ్ళని కించపరిచేటువంటి విధంగా ఇప్పుడు సునీత గారు చెప్పారు కదా, ఒడ్డు పొడుగు ముక్కు వీటి గురించి ఎన్ని మాట్లాడినట్టు కేసీఆర్ మాటలు ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని మాటలు ఉంటాయి. ఈయన పేడ అది అని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎన్ని మాట్లాడాడు, పేడ బిర్యానీలని ఎన్ని మాట్లాడాడు, ఇవన్నీ కూడా అసలు కేసీఆర్ కి ఒక పేటెంట్ హక్కులు ఉన్నాయి. ఏంటి అంటే ఎందుకంటే మా భాష ఇదయ్యా, మీరు మా భాష ఇదైతే మీరు నాకు చెప్తారు ఏందని మాట్లాడినప్పుడు ఇవన్నీ ఎదుటోళ్ళు మాట్లాడితే మాత్రం నొప్పి వస్తుంది. నేను ఒకటి చెప్తాను, ఎవరు మాట్లాడినా సరే, ఎవరి యాస అయినా సరే ఎదుటి వాళ్ళని హట్ చేసేటువంటి విధంగా ఉండకూడదు. అది కేసీఆర్ మాట్లాడినా రేవంత్ రెడ్డి మాట్లాడినా ఇద్దరు అదుపు తప్పి మాట్లాడినారు. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కదా, ఒక సీనియర్ పొలిటీషియన్ కదా, మరి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఏవైనా ఉంటే కేసీఆర్ కు సంబంధించినటువంటి ఏం మాట్లాడాడు, వాటికి సంబంధించిన అంశాలు ఏంటి, ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది, వాళ్ళ ప్రభుత్వం కన్నా ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి. దాన్ని వదిలిపెట్టేసేసి కేసీఆర్ భాష అందుకున్నాడు, కేసీఆర్ కన్నా ఇంకా రెండు ముక్కలు ఎక్కువ చెబితే నాకు క్రెడిట్ వస్తుంది, నాకు పేరు వస్తుంది అనేటువంటి అంటే ఈ విధమైనటువంటి పరిధి దాటి బూతులు తిట్టుకునే ఈ బూతులు కాకుండా ఏమంటారు, యాస తెలంగాణ యాస భాష పేరుతో తెలంగాణకి ఒక చెడ్డ పేరు తెచ్చేటువంటి విధంగా ఓ రాజకీయ నాయకులు అంటే తిట్టుకోవాలి కావాలా, నీ అమ్మ నీ యాలి అక్క ఎంత తిట్టుకోవటమా, ఇదేనా యాస అంటే? ఇప్పుడు వాళ్ళేమన్నారు అంటే వాళ్ళకంటే ఇంకో 2 ఎక్కువ మాట్లాడుతున్నారే కానీ వాళ్ళు అసలు ఎటువంటి హోదాలో ఉన్నారనే విషయం గుర్తుండట్లేదా వాళ్ళకి? అంతకుముందు మాజీ సీఎం, ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం, వాళ్ళకి వాళ్ళ హోదాలు గుర్తురాదంటారా? గుర్తురాదు కాదండి, ఇదే భాష ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడితేనే మనం ఇప్పుడు వెళ్తాం జనంలోకి అనేటువంటి ధోరణిలో ఈ స్థాయి నాయకులు ఉన్నారు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంది? 2.5 సంవత్సరాల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఎందుకు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడని ఎలా అంటావు? ఆయన అనొచ్చు, ఆయన ఏది అసెంబ్లీకి రావట్లేదు, నువ్వు 2.5 ఏళ్ళు అయింది, ఏది బయటికి రావట్లేదు, ప్రజల తరపున మాట్లాడట్లా, ఖచ్చితంగా ఫామ్ హౌస్ నుంచి మొన్నే వచ్చేవారే ఖచ్చితంగా ఎవరైనా అంటారు. వచ్చి ఏం మాట్లాడాడు?
అసలు నువ్వు తెలంగాణ ఆ రోజున కావాలని డిమాండ్ చేసిన ఉద్యమకారుడుగా నీళ్లు, నిధులు, నియామకాలు ఇవే కదా డిమాండ్. ఈ డిమాండ్ తోనే కదా తెలంగాణ సాధించుకున్నది. ఓకే, 2014లో సీఎంఐ, 2018లో సీఎంఐ, 9 ఏళ్లు పరిపాలించిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల్లో మీరు సాధించింది ఏంటి? ఏం సాధించారు? ఏం సాధించిన కారణంగా మిమ్మల్ని మూల కూర్చోబెట్టారు ఈ రోజు. నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పుడు నీళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రస్తావన చేశాడండి. పాలమూరు, రంగారెడ్డి ఇది ఆంధ్ర వాళ్ళు అడ్డుకుంటున్నారని ఇప్పుడు చెప్పుకొచ్చాడు. నువ్వు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ మీ జాతీయ హోదా ప్రాజెక్ట్ తీసుకోవడానికి తెచ్చుకోవడానికి నీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? మీ అబ్జెక్షన్ చెప్పండి. తర్వాత మీ టర్మ్ వచ్చినప్పుడు చెప్పండి. నువ్వు అడిగిన దానికి అడగని దానికి బీజేపీకి కేంద్రంలో ఒత్తాసు పలికి రాజ్యసభలోను లోక్సభలోను నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మీ ఎంపీలు, మీ రాజ్యసభ సభ్యులు మీరు మద్దతు ఇచ్చిన తర్వాత ఆ రోజున బీజేపీకి ఎందుకు నువ్వు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ప్రాజెక్టు తెచ్చుకోలేకపోయావు? ఎవరు ఆంధ్ర వాళ్ళు అడ్డుపడుతున్నారా? ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలవరానికి సంబంధించి ఎట్టి పరిస్థితులు ఇది ముందుకు పోవడానికి వీల్లేదు. దీన్ని అడ్డుకొని తిరుగుతామని కేసీఆర్ కొడుకు కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళందరూ మాట్లాడలేదా? ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎవరన్నా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ప్రాజెక్ట్ ఇవ్వద్దు అని ఎవరన్నా ఈ రోజున చంద్రబాబు నాయుడు గాని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గాని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరన్నా మాట్లాడారా? ఏంటి అసలు మాట్లాడేది? అంటే నువ్వు చేసినటువంటి నీళ్ల దాంట్లో ఫెయిల్ అయ్యావు. నువ్వు కాళేశ్వరంలో ఎక్కడుంది? ఎన్ని బొక్కలు ఉంటాయి? ఎన్ని బొక్కలు లేకపోతే, అవినీతి లేకపోతే ఈ రోజున మీరు ఎందుకు దానికి సంబంధించినటువంటి విచారణ ఎదుర్కొంటున్నారు? ఏ రకంగా ముఖ్యమంత్రి చేసినటువంటి దానికి చెప్పినటువంటి దానికి మీరు దగ్గర ఏం సమాధానం ఉంది? అదేవిధంగా నియామకాల పరిస్థితి ఏంటి? నిరుద్యోగులు మిమ్మల్ని మేమేం తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తేనే కదా మీరు ఈ రోజున ఘోరంగా ఓడిపోయింది. లోక్సభ ఎన్నికల్లో 0 వచ్చింది మీకు. మీ ఇంట్లో కుటుంబాలకు మీ కేసీఆర్ సీఎం, కేటీఆర్ మంత్రి, అదేవిధంగా కవిత ఎమ్మెల్సీ, అదేవిధంగా హరీష్ రావు మంత్రి. ఇదే మీ ఉద్యోగాలు తప్ప తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయి? ఒక నిధుల సంగతి తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు మిగులు నిధుల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేశారు? అప్పులు పాలు చేసుకొచ్చారు. ఈ రోజు అప్పులు పాలు చేసి మీరు ఉద్ధరించిందేంటి? వీటికి సమాధానం లేకుండా వచ్చి ఇక్కడ ఎవరు ఆంధ్రప్రదేశ్ ఒకటి, చంద్రబాబు నాయుడు ఒకటి. చంద్రబాబు నాయుడు మీద అయితే ఏమైనా మాట్లాడొచ్చా? చంద్రబాబు నాయుడు మీద ఏమైనా మాట్లాడొచ్చని గౌతమ్ ప్రసాద్ గారు డిబేట్ లో కూర్చొని చెబుతున్నాడు. ఏందయ్యా ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి సదస్సులు అట, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో అంట, ఏదో హోటల్కి సంబంధించినటువంటి ఎవరైతే వంట చేసేవాళ్ళు, సప్లయర్లు వీళ్ళు సంతకాలు చేస్తారు. నేను వచ్చి చూశాడా? ఎన్ని నిధులు వచ్చాయి ఏంటి అనేటువంటి అంశాల మీద ఏదైనా ఉంటే మీరు రేవంత్ రెడ్డి మీద, అక్కడ ప్రభుత్వం మీద విమర్శలు చేయండి, తప్పేం లేదు. చంద్రబాబు నాయుడు మీద కూడా విమర్శలు చేయండి. మరి అదే ఒకవేళ మీ యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే సమ్మిట్లు చేస్తే జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా ఉన్నాడు, బాగుండాడా? జగన్మోహన్ రెడ్డితో దావత్తులు చేసుకొని ఆంధ్రప్రదేశ్ విషయంలో జగన్మోహన్ రెడ్డిని బాగుంటే చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేయాలా? చంద్రబాబు నాయుడు మాత్రం తెలంగాణను దోచుకున్నటువంటి, తెలంగాణ ఏదో చేసినటువంటి నాయకుడిగా మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి కేసీఆర్ కి అంటే, 9 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ అట్రప్లాప్ అయ్యాడు, ఓడిపోయాడు, భవిష్యత్తులో ఇంక రాడు అనేటువంటి దాని మీద ఇప్పుడు మళ్ళీ పాతరాగం అనుకున్నాడు. మొన్నటిదాకా ఏం చెప్పాడు? నేను జాతీయ నాయకుడు ఎందుకు కాకూడదు, మా బీఆర్ఎస్ అయింది, మేము ప్రధానమంత్రి కాకూడదా తెలంగాణ, మేము జాతీయ పార్టీ అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రాంతీయ రాగం అందుకొని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు విమర్శించి, ఆంధ్రాను విమర్శించి మళ్ళీ తెలంగాణ వాళ్ళని మొదలుపెట్టేటువంటి ప్రయత్నాలు చేయడం తప్ప ఇదేమన్నా వ్యవహారం ఉంటుందా? దీన్ని ఏమంటారు? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా మళ్ళీ రాజకీయం చేయడం. నువ్వు 10 ఏళ్ళ నువ్వు చేసింది ఏదో చెప్పుకొని అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితుల్లో మీకు 0 ఎందుకు వచ్చింది? ఎందుకు ఓడిపోయారు? ఘోరంగా ఎందుకు ఓడిపోయారు? దీనికి కారణం ఏంటి? తెలంగాణ ప్రజలు తిరస్కరించబట్టి కదా. ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో చెవుల్లో పూలు పెడతామనే విధంగా చెప్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్లు, వ్యవహారము, ఇవన్నీ ఏం చెప్పారు? మీకు ఎవరు చెప్పారు? మీకు ఏమన్నా రిపోర్ట్లు వచ్చినాయా? దర్యాప్తు జరుగుతున్నటువంటి క్రమంలో, దర్యాప్తు జరుగుతున్న తీరు మీద ఏమేమి విధంగా దర్యాప్తు జరుగుతుందో అప్పుడు ఏం జరిగింది అన్ని అంశాల గురించి చర్చ జరిగింది, మాట్లాడతారు. మీరు అన్ని రిపోర్ట్లు ఉండి మొత్తం ఇవన్నీ వచ్చిన తర్వాతే మాట్లాడేటువంటి శుద్ధమైనటువంటి పార్టీయా ఏమన్నా బీఆర్ఎస్, టీఆర్ఎస్? దర్యాప్తు జరిగేటప్పుడు దర్యాప్తు సంబంధించినటువంటి అనేక అంశాలు చర్చకు వస్తాయి. ఖచ్చితంగా నేను ఇక్కడ ఒక బీఆర్ఎస్ మాత్రమే విమర్శించడం కాదు. నేను ఎందుకంటే ఒక అనలిస్ట్ గా నేను బీఆర్ఎస్ మీద నాకేం కోపం లేదు. నేను ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అయినంత మాత్రాన నాకు బీఆర్ఎస్ మీద కోపం ఉందని మాత్రం నేను అనుకోను. రేపొద్దున వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో కూడా పోటీ చేయొచ్చు కూడా. వాళ్ళు జాతీయ పార్టీ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళకి ఒక కమిటీ కూడా ఉంది, ఎవ్వరికి అభ్యంతరం లేదు. కానీ
ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న సభలో కేసీఆర్ కన్నా నేను ఎక్కువ తిట్టగలను, నాకు ఎక్కువ బూతులు వచ్చు అనేటువంటి విధంగా నేను కొడతాను, అదే విధంగా నిక్కర్లు అది ఇదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి సీఎం హోదాని తగ్గించేటువంటి విధంగా, అగౌరవపరిచేటువంటి విధంగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. రేవంత్ రెడ్డి కూడా ఈ 2.5 సంవత్సరాల్లో తన పాలన మీద, తన పనితీరు మీద, తన పనితీరుకు ప్రజల యొక్క ఆమోదం ఉంటుంది అనేటువంటి విషయం నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజున రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మరి ఎలా సార్ 29లో 2/3 మెజార్టీతో స్థానాలు గెలుచుకుంటాము, అంతకంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని ఎలా చెప్తున్నారు? అంటే ప్రజలు ఇలా తిట్టుకుంటూ ఉంటే ఎవరు ఎక్కువగా తిడితే వాళ్ళకి ఓటేస్తారా? ఇక్కడ ఒక అంశం అండి, 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల్లో వీళ్ల పనితీరు ఏమిటనేటువంటి దాని మీద ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం, అంతే కదా. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఒక అంచనా వేసుకోమనండి. నిజంగా కాంగ్రెస్ పార్టీ సమీక్ష చేసుకోవాల్సినటువంటి అంశం ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, అమలేంటి, ప్రజల వైపు నుంచి సాటిస్ఫాక్షన్ ఏంటి అనేటువంటి దాని మీద ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వాళ్ళకి ఎంతో కొంత ఎదురు దెబ్బ తగిలినటువంటి మాట వాస్తవం. అలాగని ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండి తమ పాత్ర తాము నిర్వర్తించేటువంటి పరిస్థితి ఉంటే 1 సంవత్సరం కాలంలోనే లోక్సభ ఎన్నికకి సంబంధించి వెంటనే 2023 నుంచి 24 వస్తే నువ్వు ఆ రోజున ప్రధానమైన ప్రతిపక్షంగా అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళు సున్నాకు పడిపోయినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది బీఆర్ఎస్ కి? ఈ రోజు కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి విషయంలో ప్రజల నుంచి మద్దతు ఉన్నటువంటి పరిస్థితికైనా ఉంటే కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్ కి వచ్చేసి ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రభుత్వం ఎలా వెళ్ళాలి ఏంటి, వాళ్ళ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పుకునేవాడు. ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళు కాదు. అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ కూడా ఒక ప్రయత్నం ఏంటంటే, బీజేపీకి నాకు తెలిసి అయితే సునీత గారు ఏమైనా అనుకోనండి, బీజేపీ వాళ్ళకి అసలు ఎటువైపు బీజేపీ, కాంగ్రెస్ వైపా లేకపోతే బీఆర్ఎస్ వైపా అనేటువంటిది బీజేపీకి అర్థం కానటువంటి పరిస్థితుల్లో అధిష్టానం ఆ విధంగా ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ పరిస్థితి అయోమయంగా ఉంది. మనం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పరిస్థితి చూసాంగా. కారణమే ఇది, వాళ్ళని అయోమయంలో పడేస్తుంది హైకమాండ్. ఇది బీజేపీ పరిస్థితి తెలంగాణ. రైట్ గౌతమ్ గారు. మేడం అంటే కృష్ణాంజలి గారు మేడం ఇక్కడ చాలా విషయాలు సార్ తీసుకొచ్చారు. నేనేమంటున్నానంటే తనకు కూడా బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత కావచ్చు, లేకపోతే ఇతర పార్టీల పట్ల వ్యతిరేకత కావచ్చు, ఎనాలిసిస్గా నేను చెప్తున్నా అని చెప్పేసి అన్నారు. దాన్ని నేనైతే స్వాగతిస్తున్నా మనస్ఫూర్తిగా. అదేవిధంగా మంత్రులు అదేవిధంగా అంటే ఉద్యోగాలు ఏం చేశారు, నిధులు ఏం చేశారు, నియామకాలు ఏం చేశారు అని చెప్పేసి మనం కూలంకషంగా మాట్లాడుకుంటే ఈ గంట సరిపోదు మనకు. మేమేం చేశామని చెప్పేసి అనడానికి. హైదరాబాద్లో మా అభివృద్ధి ఏంది, రాష్ట్ర వ్యాప్తంగా మేము చేసిన అభివృద్ధి ఏంది, ప్రాజెక్టులు ఏంది, నీళ్ళేంది. అదేవిధంగా తను మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని అనాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కూడా అన్నారు. అంటే నేనేమంటున్నానంటే డేట్లతో సహా చెప్తా మా ప్రాజెక్టులను అడ్డుకుంటూ కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు గారు దానికి సంబంధించినవి జూన్ 11, 2015 పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టుల వ్యతిరేకంగా సెంట్రల్ గవర్నమెంట్కు లేఖ రాశారు. అదేవిధంగా ఆగస్టు 1వ తారీఖు 2015 నాడు పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులకు మళ్లీ వ్యతిరేకంగా లేఖ రాశారు. అదేవిధంగా నవంబర్ 11, 2015 లోపభూయిష్టంగా ఉన్న కల్వకుర్తి ప్రాజెక్టు నీటికి పెంచారంటూ దాని మీద ఒక లేఖ రాశారు. అదేవిధంగా ఫిబ్రవరి 8 ఇది ఎప్పుడు అప్పుడే మన కొత్తగా మా తెలంగాణ ఏర్పడిన తర్వాత. అదేవిధంగా ఫిబ్రవరి 8, 2016 మళ్లీ పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టుల మీద పనులు ఆపాలంటూ లేఖ రాసింది చంద్రబాబు గారు. అదేవిధంగా ఏప్రిల్ 24, 2016 పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు పనులను తక్షణమే ఆపాలని చెప్పేసి చంద్రబాబు లేఖ రాసింది సెంట్రల్ గవర్నమెంట్కు. మా ప్రాజెక్టులండి, మా నీళ్ళండి, మా ప్రాజెక్టుల మీద ఆయన తలదూర్చాల్సిన అవసరం ఏముంది? మీ నీళ్ళు ఏమన్నా తీసుకొస్తున్నామా? నీటి విషయంలో మీరేం చేశారో తెలియదా గౌతమ్ గారు? నీటి విషయంలో తెలంగాణకు అంత అత్యధిక వాటా వచ్చినప్పటికీ కూడా మీరు ఏపీకి 300 ఇచ్చారు, మీరు 200 తీసుకున్నారు. మరి ఎందుకు మనకు రావాల్సిన వాటాని వాళ్ళకి ఎందుకు ఎక్కువగా ఇచ్చారు? అన్ని రకాల ప్రయత్నాలలో మా నీళ్ల వాటా మేము తీసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాము. ఇచ్చేసారు కదా, ఇచ్చేసారు, ఇంకేం చేస్తారు? ఆల్రెడీ వాటాలు ఎన్ని కావాలని వాళ్ళకి ఇచ్చేసారు. మీరు ఎంత తక్కువ తీసుకున్నారు అంత తీసుకున్నారు. ఇంక ఇప్పుడేం చేస్తారు? ఎక్కువ కాదు మేడం, మనకు రావాల్సిన వాటా మనకు వచ్చేస్తుంది. ఏది తెలంగాణకు రావాల్సింది. కింద ఏదైతే ప్రాజెక్టులు కడుతున్నారో ఆ ప్రాజెక్టులు అంటే సఫిషియెంట్ గా కాకుండా మీరు కట్టడానికి లేదనేది మా అబ్జెక్షన్. అంటే మాకు పూర్తి కాకుండా మీరు తీసుకోవడం కరెక్ట్ కాదనేది మేము అబ్జెక్షన్. ఏది బనకచెర్ల విషయంలో మేము మాట్లాడింది అంతే తప్ప మేము మీరు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి మాట్లాడితే కుదరదు కదా.
వాళ్ళకి ఎంత కావాలి, మాకు ఎంత కావాలో మేము తీసుకున్న తర్వాత మీరు ప్రాజెక్టులు కట్టుకోండి, ఏమైనా కట్టుకోండి అనేది మేము అనుకున్నాం. రెండో విషయం ఏంటంటే మేము ఉద్యోగాలు కేవలం నిరుద్యోగులంతా ఫైట్ చేశారు. మా నిరుద్యోగుల గురించి మీకు ఏం తెలుసు? ఈ తెలంగాణ రాష్ట్రంలో 95% స్థానికులకే, తెలంగాణ రాష్ట్ర పౌరులకే ఉద్యోగాలు కావాలని చెప్పేసి దాని మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చి సెంట్రల్ మన రాష్ట్రపతి దగ్గర పంపిస్తే 2022 చివరికి వచ్చిందండి అది. ఆ దాంతో మా నియామకాలలో చాలా చాలా పెద్ద అన్యాయం జరిగింది, మాకు ఇబ్బంది అయింది. అదేవిధంగా అప్పులు తెచ్చి ఏం చేశారు? మీకు ఎన్ని చెప్పాలి? అప్పులు తెచ్చినాము, అప్పులు తెచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏమేమి అభివృద్ధి చేసినాము చెప్పాలి. మిషన్ భగీరథ తెచ్చినాము, ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాము, అదేవిధంగా ఒక విద్యుత్ వలయాన్ని సృష్టించి 24 గంటల విద్యుత్ కొరత లేకుండా చేసినాము, అదేవిధంగా 32 ఫ్లైఓవర్లు కట్టినాము, అదేవిధంగా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టినాము, కానీ రోడ్లని కానీ మీరు ఎన్ని చెప్పాలి? మీకు ఎన్ని చెప్పి ఎన్ని చెప్పాలి మీకు? నేను ఒక్కటే మాట చెప్తాను చివరికి, మేడం ఒక్కటే మాట. గత 10 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి మా బీఆర్ఎస్ చెప్పిన దానికంటే కూడా, మా పార్టీ నాయకులు కేసీఆర్ గారు అధినేత చెప్పిన దానికంటే కూడా, నిన్న వరల్డ్ సమ్మిట్ లో ఇన్వెస్ట్మెంటర్స్ అదేవిధంగా దువ్వూరి సుబ్బారావు గారు ఆ మీట్ లో మాట్లాడుతూ గత 10 ఏళ్లలో జరిగింది ఒక అద్భుతమైన ప్రగతి జరిగింది తెలంగాణ రాష్ట్రంలో, అత్యద్భుతమైన ప్రగతి జరిగిందని దువ్వూరి సుబ్బారావు గారు చెప్పారండి. ఆయన మా పార్టీ కాదు, టోనీ బ్లేయర్ మాజీ ప్రధాని, ఇంగ్లాండ్ ప్రధాని అండి, మా పార్టీ కాదు, వాళ్ళు చెప్పారండి. కళ్ళు తెరవండి దయచేసి, ఎవరైనా తెలంగాణ రాష్ట్రానికి మేడం ఇక్కడ ఒకటి అంటే అన్నగారు అన్న కానీ ఇక్కడ విశ్లేషకులు గారు అన్న విధానాలను చెప్తే, ఆనాటి నుంచైనా ఈ రోజు వరకు కూడా టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఫస్ట్ నుంచి సపోర్టు. చంద్రబాబు నాయుడు ఉన్నా, మరో రేవంత్ అన్న ఉన్నా, ఇంకోరు ఉన్నా కానీ గత 100 ఏళ్ళు 1000 ఏళ్ల చరిత్ర, 100 ఏళ్ల చరిత్ర మన భాగ్యనగరం హైదరాబాద్ నగరం. నేను చేసిన అని చంద్రబాబు గారు గప్పాలు చెప్పుకోవడం, ఇక్కడ నేను చేసిన అని గప్పాలు చెప్పుకోవడం, చంద్రబాబు గారు గప్పాలు చెప్పినా స్వయంగా మీడియా ముందే ఇది కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి అని చెప్పారండి. నేను చెప్పలేదండి, మేము గప్పాలు చెప్పట్లేదండి, కూర్చున్నా మేము గప్పాలు చెప్పుకోలేదు. ఏం చేసిందేం లేదు, కోర్టులో ఏమైనా ఏమీ లేదు. టైమ్ అప్. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు నిరంజన్ యాదవ్ గారికి, విజయ సునీత గారికి, గౌతమ్ ప్రసాద్ గారికి, కృష్ణాంజలి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. రేపు ప్రైమ్ డిబేట్లో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.